న్యూస్ ఇన్ డీటెయిల్స్. శాంతి చర్చలు కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతాయనుకున్న అంచనాల నడుమ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగడం లేదు. గగనతల దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో రెండు పక్కల తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. పెద్ద సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. దీంతో 3 ఏళ్లుగా సాగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ అంశం సందేహాస్పదంగా మారింది. ఇక 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకోవాలన్న అమెరికా ప్రతిపాదనకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రాథమికంగా అంగీకరించారు. పరిస్థితుల్లో తాము అనుకున్న మార్పు వచ్చేదాకా తమ సేనలు పోరాడుతూనే ఉంటాయని ప్రకటించారు. నెలల తరబడి తిష్టవేసిన ఉక్రెయిన్ సైనికుల్ని అక్కడి నుంచి తరిమి కొట్టేందుకు రష్యాలోని కుర్స్క్ దిశగా పుతిన్ సేన కదులుతోంది. ఈలోగానే ఇరుపక్షాలు భారీ స్థాయిలో గగనతల దాడులకు దిగాయి. తమ భూభాగంలో 31 ఉక్రెయిన్ డ్రోన్లని ఆదివారం కూల్చేశామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనిలో భాగంగా సౌత్ వెస్టర్న్ ప్రాంతంలోని ఓరోనెజ్లో 16 డ్రోన్లని నీట ముంచేశామని రష్యా చెబుతోంది. బెల్గోర్ ప్రాంతంలో 9ంటిని, మిగిలిన వాటిని రోస్తోవ్, కుర్స్క్ ప్రాంతాల్లో నేలమట్టం చేశామని రక్షణ మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్లో వెల్లడించింది. ఇక బెల్గోరడ్ ప్రాంతంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో 3 వ్యక్తులు గాయపడ్డారు. మరో ఘటనలో ఓ ఇంటిపై జరిగిన డ్రోన్ దాడిలో 2 గాయపడ్డారు. డోల్గోయిలో జరిగినటువంటి దాడిలో ఒక వ్యక్తి గాయాల పాలయ్యారు. మరోపక్క ఉక్రెయిన్లోని ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి చెర్నిహివ్లో రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. రాజధాని కీవ్ పరిసర ప్రాంతాల్లో వరుస పేలుళ్లు జరిగాయని స్థానిక అధికారులు ప్రకటించారు. అయితే కీవ్ ప్రాంతంలో ఎంత నష్టం జరిగిందన్న వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ త్వరలోనే భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ ప్రయోగించినటువంటి క్రూ 10 మిషన్ ISSతో విజయవంతంగా అనుసంధానమైంది. దీనికి సంబంధించిన వీడియోను స్పేస్ ఎక్స్ విడుదల చేసింది. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ స్థానంలో అక్కడికి వెళ్ళినటువంటి 4 వ్యోమగాములు పనిచేయనున్నారు. క్రూ డ్రాగన్ వ్యోమనౌక శనివారం తెల్లవారుజామున అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయాణం మొదలుపెట్టింది. క్రూ 10 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కు చెందినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ దీన్ని నింగిలోకి మోసుకువెళ్ళింది. ఇందులో అమెరికాకు చెందిన ఆన్ మెక్లెయిన్, నికోల్ అయన్స్, జపాన్ వ్యోమగామి టుకియా ఓనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్లు ISSకు చేరుకున్నాయి. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు బుధవారం తిరిగి బయలుదేరి ఈ నెల 20న భూమికి చేరుకోనున్నారు.